అందుకని ఆంధ్ర క్రైస్తవ పాట రచయిత పితామహుడు బేతాళ జాను గారు ఆయన రాసినటువంటి పాట ఒకటి ఎంతగానో నన్ను ఎంతగా ఆకర్షిస్తుందంటే ఆ పాట అంత ఇష్టం నాకు. బేతాళ జాను గారు రచించినటువంటి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోని పాట ఒక చాలా పాడుకుందాం అండి మనం. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు, నన్ను ప్రేమింపాని నన్ను ప్రేమింపమానవరూపమేతి దానముగా శివము సిల్వపై నిచ్చి కన్నా తల్లిదండ్రుల అన్నదమ్ముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో, ఎంతటి ప్రేమతో ఆయన ప్రేమించాడు అంటే, నన్ను ప్రేమించడానికి నీవు పరిశుద్ధుడు అయ్యుండి పరలోకమును విడిచి దేవునితో కూడా సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తను తాను రిక్తునిగా తగ్గించుకున్నాడు అంటాడు పిలిపిలికి రాస్తూ పౌలు భక్తుడు. ఎంతగా తగ్గించుకున్నాడు అంటే మరణమవునంతగా అన్నాడు. మరణమవునంతగా అంతగా తగ్గించుకొని పాపినైన నన్ను పరిశుద్ధినిగా చేయడానికి ఆయన పాపముగా చేయబడ్డాడు అన్నాడు. తల్లి గర్భమునానే ధరింపబడినప్పుడే దురితుండనై యుంటిని. కీర్తనకారుడు అంటాడు కదా, నా తల్లి నన్ను పాపంలోనే కన్నదయ్యా, పాపములోనే నేను జన్మించాను అంటే తన తల్లి పాపం చేసి కన్నదని కాదు, లోకంలో పాపం ఉంది, ఆ పాపములో ఉండగానే నేను గర్భంలో పడ్డాను. అందుకని ఇక్కడ అంటున్నాడు, తల్లి గర్భమునానే ధరింపబడినప్పుడే దురితుండనై యుంటిని, నా వల్ల చేయబడెడు నెల్ల కార్యము లేపు దేహంబులై ఉండగా. పాపిగా పుట్టాను, పాపిగానే పెరుగుతున్నాను. నేను చేసే ప్రతి కార్యము అసహ్యమైనవి, దేహములు అంటే అసహ్యములైనవి. నేను చేసే ప్రతి పని జన్మ పాపం కర్మ పాపం అంటారు కదా. ఎదుగుతూ కూడా నా కార్యాలన్నీ అలాగే ఉన్నాయి, అయినా నీవు నన్ను ప్రేమించావు కదా అంటాడు. మంచి నాలో పుట్టదాంచు నీ వెరిగినన్ మించి ప్రేమించినావు. మంచి నాలో లేదని తెలిసి కూడా ఎంతగా ప్రేమించావయ్యా. ఆయన మనల్ని ప్రేమించని ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే భక్తిహీనుల కొరకు ఆయన యవ్వన కాలంలో పరిశుద్ధ రక్తమును చిందించాడంటాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మనం పాపులమై ఉండగానే మనల్ని ఆయన ప్రేమించాడు. అదే అంటున్నాడు ఇక్కడ, తల్లి గర్భముననే ధరింపబడిన మంచి నాలో పుట్టదంచు నీ వెరిగి నన్ను మించి ప్రేమించినావు. ఆహా ఎంత సౌఖ్యమో గాని మంచి నాలో బెంచ నుంచి ప్రేమించినావు. మంచి నాలో పుట్టదాంచు నీ వెరిగినన్ మించి ప్రేమించినావు. ఆహా ఎంత సౌఖ్యమో గాని మంచి నాలో బెంచ నుంచి ప్రేమించినావు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు.
అతి శ్రేష్టమైనటువంటి వచనం ఏంటో తెలుసా? నన్ను ప్రేమింపని కొన్న కష్టములన్నీ మున్నే తెలిసి ఉంటివి, తెలిసి నన్ను ప్రేమింపని కొన్న కారణమేమో అన్నా తెలియదు చిత్రమో. నన్ను ప్రేమించడానికి, ఈ లోకములోనికి నీవు రావడానికి ఇన్ని కష్టాలు పడాలి ఉన్నాయి అని తెలిసి కూడా నువ్వు నన్ను ప్రేమించావు. ఆహా, అసలు ఏంటయ్యా నీ ప్రేమ? నన్ను ప్రేమించడానికి ఇన్ని కష్టాలు ఉన్నాయని నీకు ముందే తెలుసు, తెలిసి నన్ను ప్రేమించడానికి నీకున్న కారణం ఏమిటో అన్నా తెలియదు చిత్రం. అసలు నన్ను ప్రేమించడానికి నీకున్న కారణం ఏంటయ్యా? లోకంలో ఒక వ్యక్తిని ప్రేమించాలంటే స్వార్థపూరితమైనటువంటి లోకంలో స్వార్థంతో ప్రేమిస్తారు. అదే వచ్చిన అంటాడు చూడండి మరొకటి, నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం బేమీ లేక. నా వంటి నరుడు ఎవరైనా మరొకరు నన్ను ప్రేమించాలంటే నా వలన ఏదైనా లాభం లేకపోతే ప్రేమించరు. ఎన్నో విషయాలు మనం చూస్తుంటాం కదా లోకంలో. ఎంతోమంది ఒకరితో స్నేహం చేయాలంటే స్వార్థంతోనే స్నేహం చేస్తారు. స్వార్థపూరితమైనటువంటి ప్రేమలో లాభాపేక్షతో ప్రేమిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రభు మనల్ని ప్రేమించడానికి, నన్ను ప్రేమించడానికి అసలు నీకు ఉన్న లాభం ఏంటయ్యా అడుగుతున్నాడు రచిత. నా వంటి నరుడు ఒకడు నన్ను ప్రేమించాలంటే నా వలన లాభం కోరతాడు. నీ వంటి పుణ్యునికి అసలు నన్ను ప్రేమించడానికి ఏంటి కారణం? మరొక చరణం ఉంటుంది పాటలో, అన్నదమ్ములైన అక్క చెల్లెన్లైన కన్నా పితార్దులైనా నన్ను ఎన్నాడైనను ప్రేమించాలేరయ్యా అన్నా ప్రేమించినావు. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధుమిత్రులు ఎవరైనా సరే ప్రాణము పెట్టునంతగా ప్రేమించేవారు లేరు. అప్పుడప్పుడు ప్రయాణం బైకుల మీద వెళ్తా చూస్తూ ఉంటా, ప్రేమిస్తే ప్రాణం ఇస్తా అంటుంటారు. ఇదంతా తప్పు. ప్రేమించిన వాడు ప్రాణం ఇవ్వడు, ప్రేమించిన వాడు ప్రాణం తీస్తున్నాడు. ఇప్పుడు ఇదిగో మనల్ని ప్రేమించినటువంటి ప్రభు తన ప్రాణమును మన కొరకు పెట్టాడు, రక్తమును చిందించాడు, రక్షకుడయ్యాడు, మనకు రక్షణ ఇచ్చాడు. కనుక ఇటు రక్షకుడైనటువంటి క్రీస్తుని, పాపిగా ఉండగానే నిన్ను ప్రేమించినటువంటి పరిశుద్ధుడు నీ పాపములు తన మీద వేసుకొని తాను పాపముగా చేయబడి నిన్ను పరిశుద్ధునిగా చేశాడు. గనక ఇటు రక్షకుని నీ స్వరక్షకునిగా అంగీకరించి ఆయన ఎదుట మోకరించి నీ కొరకు అనుభవించినటువంటి శ్రమంతటిని జ్ఞాపకం చేసుకొని, ప్రభువా, దోషము లేని నీవు నా కొరకు దోషివయ్యావు, నేరము చేయని నీవు నా కొరకు నేరస్తునిగా ఉన్నావు, నా పాపమును నన్ను విడిపించి పరిశుద్ధినిగా మార్చావు, నేను నీ బిడ్డగా మారుతున్నానని ఒక్క నిమిషం ప్రభు ఎదుట మోకరించి ప్రార్థన చేయి. ప్రభు నిన్ను తన బిడ్డగా అంగీకరిస్తాడు. ఆయన నేను నీ స్వరక్షకునిగా తనను అంగీకరించు, నీ రాజ్యమునకు చేరుతావు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.